అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ షార్ట్ వీడియోలో అయితే ఉల్లి పంటలో మనకు కలుపు సమస్య ఏర్పడినప్పుడు మనం ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఉల్లి పంటలో మనకు ప్రధానంగా ఎక్కువగా ఎదురయ్యే సమస్య కలుపు సమస్య. సో ఇందులో మనకు ప్రధానంగా అయితే కూలీల ద్వారానే కలుపు సమస్య తీయించుకోవాలి. సో దాంతో పాటు మనకు కూలీ ఖర్చు అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అయితే నేను కూలీలతో ఖర్చు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో దీనికైతే కలుపు మందులను అయితే హెర్బిసైడ్స్ని అయితే స్ప్రేయింగ్ చేస్తున్నాను. సో ఎలాంటి మందులు స్ప్రేయింగ్ చేస్తాను అనే దాని గురించి కూడా ఒక ఫుల్ వీడియో అయితే మీకు తెలియజేస్తాను. ఏ మందులు వాడుతున్నాను, ఎంత డోసులో వాడుతున్నాను, ఎంత ధరకు మనకు మార్కెట్లో ఉన్నాయి అనేది మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. సో మనకు ఉల్లిలో ప్రధానంగా అయితే 2 రకాల జాతి గడ్డలు అయితే ఉన్నాయి. ఒకటి మనకు గడ్డి జాతి, అలాగే మనకు ఇంకొకటి వెడల్పాకు జాతి గడ్డి ఉంది. సో వీటిని రెండిటిని పూర్తిగా కంట్రోల్ చంపి మనకు మంచిగా ఉల్లి తాటకి ఎలాంటి డ్యామేజ్ కాకుండా పనిచేసే మందులను అయితే తెలియజేస్తాను. ఫుల్ వీడియోలో అయితే ఒక 2-3 రోజుల్లో అయితే మనం దానికి స్ప్రేయింగ్ చేసేటప్పుడు మీకు వీడియో తీసి తెలియజేయడం జరుగుతుంది. సో వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అగ్రికల్చర్కి సంబంధించి వీడియోస్ అయితే మీకు తెలియజేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.